అమ్మా, మీరు నిజంగానే 1000 సంవత్సరాలు తపస్సు చేశారా? అంతకాలం ఎలా ఉండగలిగారమ్మా? అవును గణేశ, మహాదేవుడిని పొందడానికి నేను 1000 సంవత్సరాలు తపస్సు చేశాను. మొదట పూలు పండ్లు మాత్రమే తినేదాన్ని, తర్వాత ఆకులు మాత్రమే తినేదాన్ని. చివరికి గణేశ, ఆకులు కూడా మానేసి కేవలం మహాదేవుడి ధ్యానంతోనే జీవించాను. అందుకే దేవతలంతా నన్ను అపర్ణ అని పిలవడం ప్రారంభించారు గణేశ. అమ్మా, అంత తపస్సు చేసినా తండ్రిగారు వెంటనే ప్రత్యక్షం కాలేదా? మీ భక్తిని పరీక్షించారా అమ్మా? అవును కార్తికేయ, తండ్రిగారు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి, శివుడు శ్మశానంలో ఉంటాడు, అతన్నెందుకు కోరుకుంటున్నావు అని నన్ను పరీక్షించారు. నా మనసులో మహాదేవుడు తప్ప ఇంకెవరూ లేరు, ఆయన కోసం జన్మలైనా తపస్సు చేస్తాను అని చెప్పాను. ఆ మాటలు విన్న వెంటనే మహాదేవుడు తన అసలైన దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యారు. నీ భక్తి నన్ను కదిలించింది పార్వతీ అని నన్ను స్వీకరించారు.